కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇక్కడ సుమారు 1,04,000 హెక్టార్లలో సాగవుతుంది. విస్తీర్ణంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరువాత 4వ స్థానంలో ఉంది. ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది. సగానికి పైగా విస్తీర్ణం ఉభయ గోదావరి జిల్లాల్లోనే సాగవుతుంది. మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల సముద్ర తీర ప్రాంతాలకే పరిమితంగా ఉన్న కొబ్బరి పంట ఇటీవలి కాలంలో నీటి వసతి గల ఇతర జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో కూడా విస్తరిస్తుంది. ఉత్పాదకతలో ముందు ఉన్న ఇటీవల చీడపీడల ఉధృతితో దిగుబడి నాణ్యత కోల్పోయి నష్టాలను చవిచూస్తున్నారు రైతులు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ శాతం మంది రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి ఉన్నారు. ఇంటి పెరట్లో ఒక కొబ్బరి చెట్టు ఉందంటే దానిని ఆ ఇంట్లో పెద్ద కొడుకు మాదిరిగా భావిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2 నెలలకు ఒకసారి అయినా ఆ కొబ్బరి చెట్ల నుండి దిగుబడి వస్తుందని, ఇంట్లో ఖర్చులు కొంతవరకు గట్టెక్కుతాయని చెబుతారు. అయితే గత 4-5 ఏళ్లుగా కొబ్బరి చెట్లకు నల్లి తెగుళ్లతో పాటు ఇతర చీడపీడలు ఆశించడం కొబ్బరి పరిశ్రమ మీద ఆధారపడ్డ రైతులు, వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి ఇతర రాష్ట్రాలకు ప్రతిరోజు పెద్ద ఎత్తున కొబ్బరి ఎగుమతి అయ్యేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదని కొబ్బరి వ్యాపారులు వాపోతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి వేంపాడు గ్రామంలో కొబ్బరికాయలు కొనుగోలు చేస్తున్నాం. నాకు 100 నుంచి 150 మంది కార్మికులు, దింపు కార్మికులు కానీ, ఒలుపు కార్మికులు కానీ, జట్టు కార్మికులు కానీ పనిచేస్తూ ఉంటారు. గత 5-6 సంవత్సరాల నుంచి చెట్లకి నల్లి తెగులు, రకరకాల తెగులు వచ్చి కాయ చిన్నగా అవటం వల్ల డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గటంలోనే ప్రస్తుతం 20 నుంచి 30 లారీలు ఎగుమతి అవుతున్నాయి. రైతులకు కానీ, కార్మికులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఇబ్బంది పడి ఎగుమతులు ఇతర స్టేట్లకి ఎగుమతులు ఆగి. ఇటీవలి కాలంలో కొబ్బరి తోటల్లో చీడపీడల ఉధృతి పెరిగిపోయింది. ముఖ్యంగా గానోజెర్మా, నల్లమచ్చ తెగులు, మెవ్వుకుళ్ళు, తెల్లదోమ, ఇరియోపిడ్ నల్లి కొబ్బరిని ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే తోటలను కాపాడుకోవచ్చని, అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యాన అధికారిణి ప్రియదర్శిని. మనకి కొబ్బరిలో ఎక్కువగా తెగుళ్ళు, పురుగుల బెడద అనేది ఉభయ గోదావరి జిల్లాలో మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాము. అయితే మనకి కొబ్బరిలో తెగుళ్ళు, పురుగుల ఉధృతిని తగ్గించాలంటే ముందుగా మనం తీసుకోవాల్సిన చర్యల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించవలసి ఉంటుంది. అందులో మొదటగా మనం ఏదైతే సూచించబడిన ఎరువులు ఉన్నాయో, మనకి యూరియా కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ సూచించబడిన పద్ధతిలో వేయడం అనేది చాలా అవసరం. 7 సంవత్సరాలు దాటిన చెట్లకు 1 కేజీ యూరియా, 1.5 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 2 నుండి 2.5 కేజీలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని తగిన సమయంలో తగిన విధంగా మనం వేసుకోగలిగినట్లయితే రైతులు చాలా తెగుళ్ల నుంచి మరియు పురుగుల బారి నుంచి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం ఇరిగేషన్ ఇచ్చే విధానం. మనం జనరల్గా ఇరిగేషన్ ఇచ్చే విధానము అంటే కాలువల ద్వారా పారిస్తాం. దీనివల్ల మనకి గానోడర్మా తెగులు, నల్లమచ్చ తెగులు ఇవన్నీ కూడా ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకి పాకిపోవడం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ముందుగా డ్రిప్ సిస్టమ్ని కనుక రైతులు అమర్చుకున్నట్టయితే ఈ తెగుళ్ల బారి నుండి రైతులు చాలా వరకు రిప్రైజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ డ్రిప్ విధానంలో కూడా రైతులకి ఇరిగేషన్ సిస్టమ్స్ని అలవాటు చేయడం కోసం ఉద్యాన శాఖ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి రైతులకి సబ్సిడీలో డ్రిప్ సిస్టమ్స్ని ఇవ్వడం జరుగుతుంది. చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీలో, పెద్ద రైతులకి 50% సబ్సిడీలో ఈ డ్రిప్ని అన్ని రకాల ఉద్యాన పంటలకి, కూరగాయలతో పాటుగా ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఎక్కువగా ఇబ్బంది పడే తెగుల్లో ముఖ్యమైనది గానోడర్మా తెగులు. దీన్ని మనం చూసుకున్నట్లయితే ఆకులు పైనుండి కిందకి వడలిపోయి కనిపిస్తాయి. పచ్చ రంగులో ఉండాల్సిన ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, దాని తర్వాత గోధుమ రంగులోకి మారిపోయి వడలిపోయినట్టుగా మనకు కనిపిస్తాయి. ఇవి దూరం నుండి చూస్తున్నట్టయితే మొవ్వ నుండి ఆకులు క్రిందకు వేలాడిపోతూ చెక్కిన పెన్సిల్ ఆకారంలో కనిపిస్తుంది. సో ఇలా ఈ గానోడర్మా తెగులు మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు సివియర్ స్టేజెస్లో మనం మొక్క కాండం పైన పుట్టగొడుగులను కూడా గమనిస్తాం. సో ఇలాంటి పరిస్థితుల్లో గానోడర్మా తెగులను చూసినప్పుడు రైతులు ముందుగా ఆ ఎఫెక్టెడ్ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తోట నుండి నిర్మూలించుకుని
వేర్లతో సహా వాటిని కాల్చివేయడం అనేది చేయాలి. దీని తర్వాత కొత్తగా మొక్కలు వేసుకునేటప్పుడు ఆ గుంతల్లో సేంద్రియ పదార్థంతో పాటుగా 2 కేజీలు వేపపిండి తప్పనిసరిగా వేసుకుంటూ మళ్ళీ 50 గ్రాములు దానికి ట్రైకోడర్మా విరిడిని కలిపి వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నల్ల మచ్చ తెగులు, నల్ల కుళ్ళు తెగులు అని కూడా అంటాం మనం. ఇది కనిపించినప్పుడు అప్పుడు కూడా మనకి ఇలా కాండం పై నుంచి నల్లటి జిగురు పదార్థం కారడం స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా ఇది నల్ల రంగులోకి మారి నల్ల రంగు మచ్చలు ఏర్పడతాయి కాండం మీద. ఇలాంటి మచ్చలు కనిపించినప్పుడు కూడా ముందుగా మనము ఆ చెట్ల పైన ఉన్న ఆ జిగురు పదార్థాన్ని అంతా శుభ్రం చేసుకుని దాని తర్వాత చెట్లకి 2 కేజీల వేపపిండితో 50 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపి వేసినట్టయితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న తెల్లదోమ, ఇది మనకి ఆకు అడుగు భాగంలో ఈ బటర్ఫ్లై ఏదైతే ఉంటుందో మాత్, అది గుడ్లను పెడుతూ ఉంటుంది. దానిపైన తెల్లటి మైనపు పూత ఉంటుంది. ఆ మైనపు పూత ఉండడం వల్ల మనం కొట్టే ఎటువంటి క్రిమిసంహారక మందులు లోపలికి చేరుకోవు. సో దీనివల్ల ఇది చాలా రెసిస్టెంట్ పెస్ట్గా డెవలప్ అవుతూ ఉంది. అయితే ఈ తెల్లదోమ వచ్చినప్పుడు కూడా మనము విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వాడకుండా కేవలం అజాడిరెక్టిన్ అంటే వేప నూనె, రైతులకు అలవాటైన వేప నూనె 10,000 ppm అయి ఉంటే 1 ml లీటర్ నీటికి, 1500 ppm వేప నూనె కనుక తీసుకున్నట్టయితే 5 ml లీటర్ నీటికి, 3000 ppm కనుక తీసుకున్నట్టయితే 3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటం వల్ల దీని ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం తోటల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఏరియోఫిడ్ నల్లి అనే దాన్ని గమనించడం జరిగింది. ఈ ఏరియోఫిడ్ నల్లి వచ్చినప్పుడు త్రికోణాకారపు మచ్చలు మనం ముందుగా గమనిస్తాము. ఈ నల్లి కాడల క్రింద భాగం నుండి తినడం మొదలు పెడుతుంది. సివియర్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఈ నల్లి ఉధృతంగా ఉన్నప్పుడు కాయ పగిలిపోవడం కూడా గమనిస్తాం మనం. దీనివల్ల ఏమవుతుందంటే మార్కెటింగ్ చేసుకోవడానికి రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనికి మనం చేసుకోవడానికి మోనోక్రోటోఫాస్ 10 ml మందును 10 ml నీటికి కలిపి రూట్ ఫీడింగ్ చేయాలి. ఈ రూట్ ఫీడింగ్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే పెన్సిల్ మందం ఉన్న రూట్ని తీసుకుని వేరుని తీసుకుని ఆ వేరుని చెక్కి ఈ 10 ml మోనోక్రోటోఫాస్ని 10 ml నీళ్లలో కలిపి ఒక పాలిథీన్ కవర్లో కలిపి ఆ కవర్ని వేరుకు కట్టాలి. మీరు గమనించినట్టయితే 10-15 నిమిషాల్లో ఈ వాటర్ మూమెంట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ రూట్ ఫీడింగ్ చేసినప్పుడు ఈ మందు కింద వేర్ల దగ్గర నుంచి పై వరకు వెళ్తూ ఉంటుంది. ఇలా చేసిన తర్వాత 10-15 రోజుల్లోనే మనకి దీని ఉధృతి తగ్గడం గమనించవచ్చు. అయితే ఇది చేయడానికి ముందుగా ఏవైతే బొండాలు అనేవి ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా దింపేసుకోవాలి. ఈ రూట్ ఫీడింగ్ చేసిన తర్వాత 45 రోజుల వరకు కాయ దింపకూడదు. ఎందుకంటే కాయ లోపల రెసిడ్యూల్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది దింపకూడదు. తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ అధిక దిగుబడులను పొందుతున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు. తనకున్న 6 ఎకరాల్లో కాలానుగుణంగా డిమాండున్న పంటలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా పంటల వెనుక పంటలను సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక్కడ చూడండి, పచ్చగా నిగనిగలాడుతున్న ఈ వంగ తోటలను, ఆ పక్క మిర్చి పంట, మరో పక్క స్టేకింగ్ విధానంలో టమాటా, ఇంకో పక్క నిండుగా అల్లుకున్న చిక్కుడు. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రం రైతు శ్రీనివాస్ది. 20 ఏళ్లుగా కూరగాయల సాగు చేస్తున్నారు ఈ రైతు. అయితే ప్రణాళికాబద్ధంగా పంటల వెనుక పంటలు వేస్తూ ఏడాదికి 3 పంటలు సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలకు భలే డిమాండ్ ఉంది. కూరగాయల పంటలను సాగు చేసిన రైతులు ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని రైతు శ్రీనివాస్ ఉన్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో సొంతంగా నారు పెంచుతూ పలు రకాల కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. 1 ఎకరంలో వంగ, అర ఎకరంలో టమాటా, మరో అర ఎకరంలో మిర్చి, అర ఎకరంలో చిక్కుడును, బీర, ఆకుకూరలు, ఇలా పలు పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఇవే పంటలను ఏడాది మొత్తం వెయ్యరు రైతు. మార్కెట్లో డిమాండ్ను బట్టి పంటల ప్రణాళికలను మారుస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. మేము వంకాయ పెట్టినాము. అయితే దాని నారని అనేది మేము ఒక 6 ప్యాకెట్లు తీసుకొచ్చుకొని పోసుకున్నాము. 1 ఎకరం నాటినాము. 1 ఎకరానికి మంచిగా 10 క్యారెట్లు వెళ్తున్నాయి. 300-400 నుంచి పట్టినాయి. అయితే ఆవిడికి మించి 3-4 వేల రూపాయల ఆదాయం రాటింది. వంకాయ నారేసి ఇప్పుడు మేలో నాటినాం. జూన్ లాస్ట్లో ఖాత చాలా అయింది. డ్రిప్ వేసి డ్రిప్తోనే మందు వదులుతాం. మొత్తం 1 ఎకరానికి ఎంత ఖర్చు అయింది?
ఒక్క ఎకరానికి వంకాయకు పెద్ద మొత్తానికి అయితే బాగా ఖర్చు అవుతుంది. వంకాయకు మీడియం 500 రూపాయలు ధర ఉంటేనే దానికి 200 రూపాయలు మన వస్తాయి క్యారెట్ కు. లేకపోతే ఆ వంకాయ వండించి కూడా వేస్ట్. ఒక పంపు కొట్టాలంటే కూడా 200 రూపాయలు ఖర్చు వస్తుంది. స్ప్రే ఇప్పుడు పురుగును పట్టుకొని చేస్తాం. దాన్ని ఒక్కోసారి పురుగు ఎక్కొచ్చిందిరా అంటే దాన్ని 2 రోజుల తర్వాత చేస్తాం, 2 రోజులకు ఒకసారి, లేకపోతే వారం రోజులకు ఒకసారి చేస్తాం. స్ప్రే మందులకు బాగానే అవుతాయి. ఒకసారి స్ప్రే చేసినప్పుడు అంటే 10 పంపులు అంటే 2000 దాకా అవుతాయి. ఒక్క ఎకరానికి మినిమం 50,000 దాకా పెట్టుబడి అయింది. పాత మించి 7-8 నెలలు దాకా 9 నెలల దాకా వెళ్తుంది. కాకపోతే మేము అప్పటిదాకా ఉంచుకోము. ఇప్పుడు దీపావళి దాకా ఉంచుకుంటాం. దీపావళి తర్వాత అన్నది సస్తగానే వీకేసేసి మక్కకి వెళ్ళిపోతాం మేము దానికి. అయితే 3-4 నెలల దాకా ఒక రోజు వెళ్తాయా? ఒక రోజు తప్పించి ఒక రోజు 4,000 దాకా ఆదాయం వస్తుంది. మన చిక్కుడుకాయకు ఒక 1/4 కిలో ఇత్తులు తీసుకొచ్చి పెట్టినాం. బీరకాయ చిక్కుడుకాయ కలే పెట్టినాం. బీరకాయ అయిపోయిన తర్వాత చిక్కుడుకాయ వెళ్తున్నది. వారానికి ఒక 50 కిలోలు వెళ్తుంది. అది ఇప్పుడు 30-40 నుంచి 50 దాకా పోతున్నది. ఇట్లా ఎన్ని రోజులు వెళ్తుంది ఆ పంట? అది ఏడాది మొత్తం వెళ్తుంది. మిర్చి ఒక హాఫ్ ఎకర్ ఉంటుంది. దానికి డ్రిప్ ఉంటుంది. మంచిగా బెడుతోని మల్చింగ్ పేపర్ వేసినాం, పెట్టినాం. మిర్చి జూన్లో పెట్టినాం. తక్కువ సమయంలోనే పంట దిగుబడులు చేతికి రావడం, అది కూడా నిరంతరాయంగా ఉండటంతో ప్రతిరోజు డబ్బులు వస్తున్నాయంటున్నారు రైతు శ్రీనివాస్. సంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయ పంటలే మేలంటున్నారు. నగరాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఈ పంటలను సాగు చేస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని సూచిస్తున్నారు. పంటల సాగులో రైతు యొక్క చిట్టచివరి లక్ష్యం అధికోత్పత్తి. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం తీసే దిశగా రైతు ఆలోచన విధానం ఉండాలి. ఈ గమ్యంలో ఆటుపోట్లు అనేకం. అయితే సుస్థిర వ్యవసాయంతో రైతు ఆర్థిక ప్రగతికి డోకా లేదని నిరూపిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ఒకే పంటపై ఆధారపడకుండా మిశ్రమ వ్యవసాయంతో రిస్కును తగ్గించుకుని మంచి ఫలితాలు సాధిస్తున్నారు. జామ, వాటర్ యాపిల్ ప్రధాన పంటగా ఇతర పండ్ల మొక్కలను మిశ్రమ పంటలుగా సాగు చేసి ఒక పంటలో పెట్టుబడిని రాబట్టుకుని మరో పంటలో లాభాలు తీస్తున్నాడు. స్ఫూర్తిదాయకమైన ఈ సాగు విధానాన్ని మనము తెలుసుకుందాం రండి. పచ్చని మొక్కలతో కళకళలాడుతున్న ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూడండి. మొత్తం 4 ఎకరాలు. మొదట ప్రధాన పంటలుగా తైవాన్ జామ, వాటర్ యాపిల్ సాగు చేసిన ఈ రైతు పేరు పర్వతనేని వెంకట శ్రీనివాస్. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన ఈయన మొక్కల మధ్య దూరాన్ని వృధా చేయడం ఇష్టం లేక అంతర పంటలుగా అరటి, మునగ, చింత, జామ, మామిడి, బొప్పాయి, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, మల్బరీ, ఫల్సా లాంటి పలు రకాల పండ్ల మొక్కలను నాటారు. ప్రతి మొక్క నుంచి సీజన్, అన్సీజన్లలో కూడా దిగుబడిని తీసుకుంటున్నారు. ప్రస్తుతం మామిడి, చింత చిగురు, మునగ దిగుబడులు వస్తున్నాయి. వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెటింగ్ చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇది మొత్తం 5 ఎకరాలండి. 1 ఎకరం విస్తీర్ణంలో బ్రాయిలర్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. మిగతా దాంట్లో కూడా నేను జామ, వాటర్ యాపిల్ మెయిన్ క్రాప్ కింద కల్టివేట్ చేస్తున్నాను. రీసెంట్గా ఈ మధ్య అన్ని రకాల పొల వృక్షాలు వేయటం జరిగింది. అవన్నీ కూడా కాపుకి వచ్చినాయి. అన్నీ కూడా కమర్షియల్గానే నేను కల్టివేట్ చేస్తున్నానండి. ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అనేది కాదు. ఎందుకంటే నా యొక్క మోటివ్ ఏంటంటే ప్రతిదీ నేనే మార్కెట్ చేసుకోవాలా. అంటే ఎక్కువ ప్రోడక్ట్ నేను తీసి దాన్ని దళారుల ద్వారా అమ్ముకుంటే నాకు వచ్చేదానికన్నా కూడా నా ప్రోడక్ట్ నేనే అమ్ముకోగలిగితే నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది అనేటటువంటిది ప్రాక్టికల్గా నేను చూసినాక నేను దాన్ని అవలంబిస్తున్నాను. ప్రస్తుతం ఏంటంటే నా చేలో బనానా ఉంది, ములగ ఉంది, ఎక్కువగా జామ మెయిన్ తైవాన్ పింక్ అండి, తర్వాత వాటర్ యాపిల్ అండి. దీంట్లో కూడా నా దగ్గర 7-8 వెరైటీస్ ఉన్నాయి. ఈ రెండింటిని మెయిన్ ఆదాయం అండి నాకు. ప్రస్తుతం ఎక్స్పాన్షన్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ మధ్య రీసెంట్గా చింత కూడా వేయటం జరిగింది. ఈ 3 చింత, జామ, మామిడి ఈ 3 రకాలు కూడా నాకు తగు ఆదాయం తీసుకొస్తున్నాయి. కొద్ది మొత్తంలో వేసేటటువంటి బొప్పాయి, ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్ ఇట్లాంటి ఈ వెరైటీ ఇవన్నీ సాగు చేసుకుంటూ వస్తాను. ఈ మధ్య రీసెంట్గా మల్బరీ కూడా వేసానండి. పల్సా ఫ్రూట్ కూడా ఉందండి. ఇది ఎక్కువగా హైదరాబాద్ అటు సైడ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఆయా కాలాల్లో ఆయా ఋతువులను బట్టి వచ్చాయి. కొన్ని అయితే 360 రోజులు వచ్చాయి, కొన్ని ఉంటాయి. దీనివల్ల సీజనల్లోనేమో మెయిన్ క్రాప్ నుంచి ఇన్కమ్ తీసుకుంటానండి. అన్ సీజన్లో వచ్చేపాటికి ఈ క్రాప్లు, ఈ బై ప్రొడక్ట్స్, ఈ చిన్న వాటి నుంచి కూలీలకే వాటికి సరిపడా ఇన్కమ్ తీసుకోవటం, అది నా కాన్సెప్ట్ అండి. ఒకే పంట చేస్తే దాని మీద లాభం రావచ్చు లేదా నష్టం రావచ్చు.
గ్యారంటీగా లాభం మొత్తం నమ్మకం లేదు. అదే నా చేనుని 4 భాగాలకు విభజించుకోవటం, దాంట్లో ఒక్కో పార్ట్లో ఒకటి వేసుకోవటం వల్ల ఏంటంటే నిరంతర ఆదాయం. తర్వాత ఒక దాంట్లో నాకు ఎప్పుడన్నా సీజన్ కలవకపోయినా ఇతర పురుగు తెగుళ్ళు బారిన పడినప్పటికీ కూడా ఆదాయం కోల్పోకుండా ఇంకో పంటలను కాపాడుతూ వస్తుంది. ప్రస్తుతం మెయిన్ వచ్చేబట్టి చింత చిగురు చేస్తానండి. ఇది కూడా ఎకరానికి 20 మొక్కలు నేను చింతకాయ తీద్దామని వేసానండి. కానీ తర్వాత కాలమాన పరిస్థితుల్లో నాకు అది ఆకు కోసి అమ్మితే బాగుంటుందని చెప్పేసి నాకు తోయటం, దాన్ని ప్రాక్టికల్గా నేను కొద్దిగా మొత్తంలో చూడటం జరిగింది. చూసినాక నేను చింతకాయ కంటే కూడా చింత చిగురికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇది ఇలా నడుస్తూ ఉంది. కిలో 700 రూపాయలు చేసి నేను అమ్ముతున్నాను. కొంతమంది రైతు సోదరులు నన్ను అడిగారు ఇది మార్కెట్ ఉంటుందని. అది వాళ్ళు మార్కెట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి. అంతేగాని నేను వేసాను నేను మార్కెట్ చేసుకుంటున్నాను. చింత చిగురు ఎట్టి పరిస్థితుల్లో మాన్యువల్గానే గిల్లాలి. అది గిల్లడానికి వచ్చేపాటికి స్కిల్డ్ లేబరు అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు అయితేనేమో కొంచెం ఒక రోజు 2 డే బై డే త్వరగా గిల్లగలుగుతారు. ప్రస్తుతం ఇదే కాదండి, ఎండాకు పొడికి చింత చిగురు ఎండబెట్టి దాన్ని డ్రై చేస్తే కూడా హెవీ డిమాండ్ ఉందనేది కొంతమంది నాకు మిత్రులు ఫోన్ చేసి చెప్తూ, మేము అలా చేస్తే కనుక మేము మీ దగ్గర తీసుకుంటాం, పిల్లలు పంపిస్తాం అంటూ జరుగుతూ ఉంది. నాకు ఇప్పుడు పునాస మామిడి వస్తుందండి. పునాస మామిడి మీద నాకు ఇన్కమ్ ఉంది, ములవ చెట్లు ఉన్నాయి, ఇన్కమ్ ఉంది. అలాగే చింత చిగురు ఇన్కమ్ ఉంది. కొద్ది రోజులు పోయినాక మలబరీ వేసానండి. మలబరీ ఫ్రూట్ కూడా హెవీ డిమాండ్ ఉంది. మలబరీలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. నేనైతే 3 రకాలు కల్టివేట్ చేస్తున్నాను. మలబరీ కూడా 5 సంవత్సరాల క్రితం నేను 5 మొక్కలు తెచ్చేసాను. దాని మీద నాకు ఖచ్చితమైనటువంటి గ్రిప్ వచ్చింది. ఫ్రూట్ ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ వస్తుంది, ఇది చూసుకున్నాక నేను ఈ మధ్య తెచ్చి మళ్ళీ 100 మొక్కలు వేసుకున్నాను. ఖచ్చితంగా అది వచ్చే 6 నెలల నుంచి 1 ఏడాది లోపు నాకు అది కటింగ్ వస్తుంది ఫ్రూట్. నేను ఖచ్చితంగా దాని మార్కెట్ కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాకే నేను దాన్ని ఇది చేశాను. అలాగే ఫల్సా ఫ్రూట్ అనేది హైదరాబాదు చుట్టుపక్కల కూడా బాగా అమ్ముతూ ఉంటారండి. మనకి కోస్టల్ బెడ్లో కొంచెం తక్కువ, కానీ అది కూడా చాలా పుల్లగా తీతీగా బాగుంటుంది. దాన్ని కూడా తెచ్చి అది కూడా మొండి పంటేనండి, ఒక రకంగా అడవి జాతి పంటే. అంటే ఈ రకంగా నేను అనేది ఎన్నో పంటలు రైతు నష్టపోని విధంగా తను చేసుకోవడానికి అనుకూలమైన తను ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, నేల, నీరు, వీటిని కూడా పరిగణలో తీసుకోండి. కొన్ని ఎర్ర నెలల్లో బాగా పెరుగుతాయి, కొన్ని నల్ల నెలల్లో పెరుగుతాయి, కొన్ని 2 నెలల్లోనూ పెరుగుతాయి. అలా మీరున్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైనటువంటి పంటను ఎంచుకుని దాన్ని కూడా ఒకే పంట మీ వ్యవసాయ క్షేత్రం అంతా కూడా వేయకుండా దాన్ని భాగాలుగా విభజించుకుని చేసుకుంటే కనుక శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి ఆదాయం పొందుతాననేది నా అనుభవంలో నేను తెలుసుకున్నటువంటి అంశం అండి. ఒకే పంటపై ఆధారపడిన సందర్భాల్లో రైతుకు రిస్క్ పెరగడంతో పాటు ఆదాయం కూడా నామమాత్రమే. పాక్షిక నీడలో పెరిగే పసుపు మొక్కలు, అలాగే అంతర పంటలుగా అనేక రకాల పండ్ల మొక్కలతో ఏడాది పొడవునా దిగుబడులను తీయడమే కాకుండా బార్డర్ క్రాప్గా వాక్కాయ నాటారు. వీటిపై నిరంతర ఆదాయం పొందడమే కాకుండా దీర్ఘకాలం తరువాత అధిక మొత్తంలో ఆదాయం కోసం మహాగని లాంటి కలప మొక్కలను సైతం పొందుతున్నారు రైతు. నేను నా చేను చుట్టూ కూడానండి ఫెన్సింగ్ కోసం వాక్కాయ చెట్లు వేసా, దాన్ని కరోండా అంటారు. 3 సంవత్సరాల పైబడిన తర్వాతే నాకు స్టార్ట్ అయిందండి. 5వ సంవత్సరం వచ్చేపాటి ఇన్కమ్ ఇచ్చింది. నేను దాన్ని బోర్డర్లో వేసాను, ఏది పశువుల నుంచి మనుషుల నుంచి రక్షణ కోసం వేసాను కాబట్టి దాని ఇన్కమ్ మీద దృష్టి పెట్టాల. ఈ సంవత్సరం బాగా వచ్చింది ఇన్కమ్. అలాగే ఈ చుట్టూ ఒక అంచు అరటి వేస్తానండి, కూర అరటి. దానికి నేను ప్రత్యేకంగా నీళ్లు, ఎరువులు అనేది ఉండదండి. పల్సగా అక్కడోటి వేసుకుంటూ వెళ్తాను. మొత్తం మీద 100 నుంచి 200 చెట్లు కూరరటి కానీ, కర్పూర కానీ, చక్కెరకేళి కానీ ఉంటాయి. ఇవి నిరంతరం దిగుబడి ఇస్తూనే ఉంటాయి. దానికి ప్రత్యేకమైనటువంటి పోషణ ఎటువంటి దశలో కూడా నేను చేయను కాబట్టి అది గాలి వచ్చి పడిపోయినా, అద్భుతమైన గాలి ఇచ్చినా రెండింటిని సమానంగా తీసుకుంటా. నేను ఎటువంటి పెట్టుబడి పెట్టలా, ఇచ్చింది తీసుకుంటా. ఇప్పుడు జామలో పసుపు వేసానండి, ప్రతి సంవత్సరం పసుపు వేసుకుంటూ వస్తా. ఇది ఎలా వేస్తానంటే ఈ సంవత్సరం ఈ లైన్ వేస్తే వచ్చే సంవత్సరం ఇంకో లైన్ చొప్పున ఆల్టర్నేటివ్ చేసుకుంటూ వస్తాను. పసుపుకి నేనేం పెట్టుబడి పెట్టనండి. ఎందుకనంటే జామకి వేసేటటువంటి కోళ్ళ ఎరువు, వానపాముల ఎరువు దానికి సరిపోతాయి. ఏదైనా ఉంటే ఇత్తనం వేయటానికి, తవ్వటానికి అయ్యే ఖర్చు మాత్రమే ఉంటుంది. దానివల్ల నేను నాకు స్వచ్ఛమైనటువంటి పసుపు నా ఇంటి గృహ అవసరాలకి, ఇతర మార్కెట్ కూడా నేను అమ్మగలుగుతున్నాను. ఇప్పుడు దీంట్లోనే మహాగని చెట్లు వేసానండి, 20 మొక్కలు తెచ్చి నాటుకున్నాను. వాళ్ళు చెప్పిన విధానంలో చెప్పిన డయా పెరుగుతుందా లేదా, మొక్క హైట్ కానీ వెడల్పు కానీ పెరుగుతుందా లేదా చూసుకున్నాక ఇప్పుడు నేను పలసగా అవి కూడా 200 మొక్కల పైన వేసుకోవడం జరిగింది. అలాగే రోజ్వుడ్ కూడా కొన్ని మొక్కలు నాటుకున్నాను. అంటే నేనేంటంటే దీర్ఘకాలంలో ఒకేసారి ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నికరాదాయం తీసుకోవటం కోసం ఈ రకమైనటువంటి కలపజ వృక్షాలను కూడా నేను పెట్టానండి. ఏది ఒకదానికొకటి పోటీ కాకుండా ఉండేటట్టుగా
వేసుకుంటే, ఎందుకంటే ఆ మొక్క ఎప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మించిన చెట్టు అవుతుంది వాటర్ యాపిల్ కానీ లేకపోతే చింత కానీ, అలా అవ్వకుండా ప్రూనింగ్ చేసుకుంటూ అందుబాటులో ఉండేట్టుగా చూసుకుంటే ప్రతి చెట్టు కూడా రైతు సోదరుడికి ఖచ్చితమైనటువంటి దిగుబడిని ఇస్తుంది. మొక్క పెట్టి మీరు మర్చిపోయినా కానీ దాని ఋతువు వచ్చేపాటికి పొయ్యటం ఫలించటం మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకు తగిన శ్రద్ధ తీసుకుంటే మరింత ఎక్కువ ఆదాయం తీసుకోగలుగుతాం. కాబట్టి రైతు సోదరులకి నేను చెప్తుంది, ఒకే పంటను మీరు వేయొద్దు. వ్యవసాయం అనేది ఏది శాస్త్రం కాదు. కాబట్టి వ్యవసాయాన్ని తక్కువ చూపు చూడొద్దు. వ్యవసాయానికి ఉన్నతమైనటువంటి స్థానం భవిష్యత్తులో రాబోతోంది. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.